ఆంధ్రప్రదేశ్ ఫైబర్ నెట్ చైర్మన్ పదవికి జీవీ రెడ్డి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆయన ఇటీవల ఫైబర్ నెట్ చైర్మన్ పదవితో పాటు టీడీపీ ప్రాథమిక సభ్యత్వం, పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పదవికి రాజీనామా చేశారు. తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబుకు తన రాజీనామా లేఖను పంపించారు. అయితే ఫైబర్ నెట్ చైర్మన్ పదవికి రాజీనామాను మాత్రం అంగీకరించారు. టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి, పదవికి చేసిన రాజీనామాపై క్లారిటీ లేదు. అయితే టీడీపీ పదవులకు రాజీనామా చేసిన తర్వాత జీవీ రెడ్డి చేసిన ట్వీట్ ఆసక్తికరంగా మారింది. నిన్న ప్రవేశపెట్టిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ కేవలం 33,000 కోట్ల అతి తక్కువ రెవెన్యూ లోటుతోనే 3,22,000 కోట్ల భారీ బడ్జెట్ను ప్రణాళికాబద్ధంగా రూపొందించారు. నేను నా వృత్తిని కొనసాగిస్తూ రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పట్ల నాకెప్పటికీ గౌరవం, అభిమానం ఉంటుంది. తక్కువ కాలంలోనే టీడీపీలోనూ, ప్రభుత్వ వ్యవస్థలోనూ నాకు గౌరవప్రదమైన బాధ్యతలు అప్పగించడం నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను. ఈ అవకాశానికి నేనెప్పటికీ మా సార్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి రుణపడి ఉంటాను. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం 2029లో కూడా మా సార్ ముఖ్యమంత్రి అవ్వాలి. రాష్ట్ర పురోగతికి ఆయనకు మద్దతుగా నిలవడం ప్రతి అభివృద్ధి కోరుకునే తెలుగు వ్యక్తి బాధ్యత అంటూ జీవీ రెడ్డి ట్వీట్ చేశారు. తాను టీడీపీకి రాజీనామా చేసినా సరే వ్యక్తిగతంగా చంద్రబాబుపై అభిమానం ఉందని జీవీ రెడ్డి చెబుతున్నారు. వ్యక్తిగత కారణాలతో తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ పదవులకు రాజీనామా చేస్తున్నాను. మీరు నాపై ఉంచిన విశ్వాసం, అందించిన మద్దతుతో పాటు కీలక బాధ్యతలు నిర్వహించేందుకు అవకాశం కల్పించినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. తెదేపా మరింత బలంగా ఎదిగి ప్రజాసేవలో ముందుండాలని ఆకాంక్షిస్తున్నాను. ఇకపై పూర్తిగా న్యాయవాద వృత్తిలో కొనసాగుతాను. భవిష్యత్తులో ఏ రాజకీయ పార్టీలోనూ చేరే ఉద్దేశం లేదు అంటూ జీవీ రెడ్డి లేఖ రాశారు. అయితే జీవీ రెడ్డి రాజీనామా తర్వాత పరిణామాలు మారిపోయాయి. ఫైబర్ నెట్ చైర్మన్ పదవికి జీవీ రెడ్డి రాజీనామాకు ప్రభుత్వం ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. అలాగే ఫైబర్ నెట్ ఎండీగా ఉన్న ఐఏఎస్ అధికారి దినేష్ కుమార్ను ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయన్ను జీఏడీకి రిపోర్ట్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ఆదిత్యను ఏపీ ఫైబర్ నెట్ నూతన ఎండీగా నియమించారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.